జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు డాక్టర్ శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన మాసాల్లో వచ్చేటటువంటి ప్రత్యేక తిథులు ఏ మాసంలో చూసుకున్నా ఈ మాసంలో ఇది చాలా స్పెషల్ అని అనిపిస్తూ ఉంటుంది. ప్రకృతి అంత చక్కగా మనకి ఇస్తుంది, ఎప్పటికప్పుడు వినియోగించుకోండి. కొంతమంది అనుకోవచ్చు ఏమిటి ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అని. అంటే ప్రతిరోజు పండగే. అలా ఉంటేనే జీవితం ఆనందమయం అవుతుంది కదా. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. వైశాఖ మాసం, అబ్బాబా ఏం మాసం అండి. గురువులు ఏరి కోరి ఎన్నుకున్నారా ఈ మాసాన్ని అనిపిస్తుంది. దాని వైభవం, దాని అదృష్టం అద్భుతం. మరి వైశాఖ మాసంలో అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించేటటువంటి రోజు అక్షయ తృతీయ. అక్షయ అంటే బాగా సమృద్ధిగా, బాగా పెరగటం అని కూడా అర్థం వస్తుంది. కాబట్టి మరి ఈ అక్షయ తృతీయని దేనికోసం వినియోగించుకోవాలి అనేది శాస్త్రవచనం. ఏం చేయాలి ఆ రోజున ఒక్కసారి మీ ద్వారా. అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ మనకి మీరు అన్నారు చూసారా, వైశాఖ మాసంలో గురువులు ఎంచుకున్నారు. ఆంజనేయ స్వామి వారి ఆవిర్భావం కూడా ఈ వైశాఖ మాసంలోనే జరిగింది. దశమి రోజు. దశమి వైశాఖ దశమి. విశాఖ నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి వైశాఖ మాసం. విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు. సరిపోయింది. రైట్. అందువల్ల ఈ మాసానికి అంత ప్రాముఖ్యత ఉంది. అందులో మనకి కాలపురుషుడు కుండలిలో కరెక్ట్ గా సప్తమ స్థానం అవుతుంది. తులా, వృశ్చిక రాశుల్లో విశాఖ నక్షత్రం వస్తుంది. కాలపురుషుడు కుండలిలోంచి మనం చూసుకుంటే 7th హౌస్ అయింది తులారాశి, వృశ్చిక రాశి అష్టమ స్థానం అయింది. ఈ వృశ్చిక రాశి ఇదే మన లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా సూచించే రాశి వృశ్చిక రాశి. ఎవరికైనా సరే అష్టమ స్థానం సూచిస్తుంది. కాలపురుషుడు కుండలిలోంచి వృశ్చిక రాశి కూడా సూచిస్తుంది. ఇప్పుడు ఇది మనకి ఈ టాపిక్ తో సంబంధం లేదనుకోవడం, బట్ ఎందుకంత వైశాఖ మాసానికి ప్రాముఖ్యత అన్నదానికి ఇది ఒక చిన్న వివరణ. జ్యోతిష శాస్త్ర పరంగా ఇది ఒక వివరణ. ఇప్పుడు మనకి అక్షయ తృతీయ రోజు మనకి తెలుసు, వరాహ నరసింహస్వామి వారి ఆవిర్భావం కూడా ఇదే రోజు జరిగింది. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ పోతూ ఉన్నప్పుడు దేవతలు, మనుషులు అందరూ పుట్టినప్పుడు ఒక పాపపుణ్య విచారణ లేకుండా పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు దీనిని అరికట్టడానికి యమధర్మరాజుని సృష్టించి యమస్మృతి అని రచించి ఆయనకి సంయమన పురి అనే ఒక పురాన్ని ఇచ్చి, నువ్వు ఈ ధర్మదండం పట్టుకొని పాపాలు చేసే వాళ్ళని సన్మార్గంలో పెట్టు, వాళ్ళని పునీతుల్ని చేయి, పుణ్యాన్ని చేసే వాళ్ళ జోలికి నువ్వు వాళ్ళకి ఇంకా చేసుకోవడానికి అవకాశం ఇవ్వు. ఇప్పుడు ఇంతే కదండి, ఒక పూజ మనం చేస్తున్నాం, అదొక పుణ్యం. ఇప్పుడు ఒక ఉపవాసం చేస్తున్నాం, అదొక పుణ్యం. లేదా ఒకళ్ళకి సేవ చేస్తున్నాం, అదొక పుణ్యం. అలా చేస్తూ ఉన్న క్రమంలో ఏదైనా నెగిటివ్ ఫోర్సెస్ వచ్చి అడ్డుపడి ఒక పూజ చేద్దాం అనుకున్నాము, ఆ రోజు ఒక ఫోన్ కాల్ వచ్చి డిస్టర్బ్ అవ్వడము, లేదా చుట్టుపక్కల వాళ్ళతో ఏదైనా జరిగి డిస్టర్బ్ అవ్వడము, లేదా ఇంట్లో ఏదైనా జరిగి డిస్టర్బ్ అయితే ఆ పూజ మనం పూర్తిగా కంప్లీట్ గా చేయలేము కదా. సో ఇలా నువ్వు అడ్డుపడకు, పుణ్యకార్యాలు చేసే వాళ్ళకి అడ్డుపడకు. ఏదైనా ఒక డొనేషన్ చేయాలన్నా, ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా కూడా ఎన్ని ఆటంకాలు వస్తాయి, వాటికి రాకుండా అడ్డుపడకు అని బ్రహ్మదేవుడు యమధర్మరాజుకి శాసించిన కాలం ఈ కాలం. ఆ రోజు అక్షయ తృతీయ రోజు ఇదంతా జరిగింది. అందుకనే దీన్ని మనం అందుకే ఈ రోజు కనుక యమధర్మరాజు చేసిన శివకేశవ అష్టోత్తర శతనామావళి ఇది చదువుకుంటే చాలా మంది. శివుడికి 54 నామాలు, విష్ణువుకి 54 నామాలు, శివకేశవుని ఇద్దరిని అర్చించిన భాగ్యం మనకి. ఎంత సమవర్తి అండి ఆయన, నిజంగా కరెక్ట్. అమేజింగ్. అది ఈ రోజే మనకి ప్రహ్లాదుడు లక్ష్మీ నరసింహస్వామి వారిని శాంతింప చేయగలిగింది ఆయనే కాబట్టి హిరణ్యకశపుని సంహరించిన తర్వాత ఆయన ఉగ్రంతో, అంటే ఆయన భక్తుడిని భాగవతోత్తముడిని హిరణ్యకశపుడు అంత ఘోర కష్టాల పాలు చేశాడని ఆయన ఎక్కడికి ఆ ఉగ్రం తగ్గకపోతే ప్రహ్లాదుడు వెళ్ళి ఉపశమింపచేసి చేసినప్పుడు ఆయన భక్తికి మెచ్చి ఏం వరం కావాలి కోరుకోమని అడిగినప్పుడు నరసింహస్వామి వారి రూపంలో ఉన్నాయన అప్పుడు ఆ సమయంలో వాళ్ళు సింహాచలం కొండ మీద ఉంటారు. ఇదే కొండ మీద నువ్వు అంటే వారి
పిన్నాన్న గారిని సంహరించో, తండ్రి గారిని సంహరించో కాబట్టి వరాహ రూపంలో, నరసింహ రూపంలో ఏకకాలంలో అవతరించమని, ఏకరూపంలో అవతరించమని కోరుకోవడము. ఉమ్. అలా సింహాచలంలో వరాహ నరసింహ రూపం మనకి అప్పటి నుంచి రావడం జరుగుతుంది. నరసింహస్వామికి చందనోత్సవం జరుగుతుంది. ఈ రోజు మాత్రమే నిజ దర్శనం మనకి కలుగుతుంది. అక్షయ తృతీయ రోజు నిజ దర్శనం కలుగుతుంది. ఆ చందనం అంతా ఒలిచి భక్తులకి ఇస్తారు. ఈ రోజు మనము భావగ్రాహి జనార్దన అని మనకి శాస్త్రం చెప్తుంది. ఈ రోజు ఆ చందనం మనకి దొరికినట్లు మనసులో భావించి ఆ చందనాన్ని మనం కంఠానికి ధరించినట్టు భావించడము, ఇదంతా కూడా అక్షయ ఫలాన్ని ఇస్తుంది. ఈ రోజు ప్రత్యేకించి ఆచరించాల్సిన మనకి రెమెడీస్ లో మనకి దానాలు చాలా బాగా ఉంటాయి. ఒక సువాసిని స్త్రీకి వారికి శక్తానుసారం తాంబూలం ఇవ్వడము, అది వస్త్రాలతోన వస్త్ర సహితంగా ఎలాగైనా ఇవ్వచ్చు. మామిడి పళ్ళు మనకి దొరికే సీజన్, అవి దానం చేయడం. మల్లెపూలు వచ్చే సీజన్, అవి ఇవ్వడము. దానం అంటే తాంబూలం ఇవ్వడం నా ఉద్దేశం, దానం కూడా కాదు. అలాగే గురువర్యుల దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఈ రోజు కనుక నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేస్తే అక్షయ తృతీయ రోజు 21 కావచ్చు, 41 కావచ్చు, 108 కావచ్చు, మనం చేసే ప్రదక్షిణం ఈ రోజు మనం ఏ పని చేసినా కూడా అది మనం మన పాపాలని తొక్కుకుంటూ వెళ్తున్నట్టు, పుణ్య రాశిలో మనం ప్రయాణిస్తున్నట్టు మనకి లెక్కకు వస్తుంది. ఇదే మనం గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తే మన పాపాలని మనమే తొక్కేస్తున్నాం, అంటే దొక్కేస్తున్నాం, ఇంకా వాటిని అణిచిపెట్టేస్తున్నాం. పాపాలను అణిచిపెట్టేస్తే మనకి దొరికే మార్గం ఏంటి? ధర్మ మార్గం, పుణ్య మార్గం. ఈ మార్గంలో మనం ప్రయాణం చేయడానికి సుగమం అయ్యే రోజు అక్షయ తృతీయ. అలాగే ఇదే రోజు ఇప్పుడు మనం నవగ్రహాలకి గ్రహ దోషాలు ఉన్నప్పుడు నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయమని జ్యోతిష పండితులు చెప్తూ ఉంటారు. ఈ అక్షయ తృతీయ రోజు కనుక నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఆ రోజు గ్రహాలన్నీ అనుకూలంగా ప్రసన్నంగా ఉంటాయి కాబట్టి మనకి కర్మ దోషాలని నివారించుకోవడానికి ఇదొక తరుణోపాయం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అద్భుతం, అద్భుతం. అయితే చందనోత్సవం చాలా వైభవంగా అక్కడ ఆ ప్రాంతంలో అయితే జరుగుతుంది. ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాన్ని చక్కగా వెళ్తారు ఆ గుడికి. అక్కడ లేని వాళ్ళు ఇక్కడున్న నరసింహస్వామి ఏ ఆలయానికైనా చందనాన్ని ఇవ్వటం కానీ, మన ఇంట్లో చందనాన్ని స్వామికి చేయొచ్చు, చక్కగా చేయొచ్చు. ఇక బంగారం కొనుక్కోవడం అనేది ఇక అనివార్యంగా అయిపోతున్నటువంటి ఒక అంశము. మరి బంగారం కూడా కొనుక్కుని మరి అది వృద్ధి చెందుతుందని అనుకోవచ్చా? బంగారం కొనుక్కోవచ్చు, ఆ రోజు కావాలంటే కొనుక్కోవచ్చు. మంచిది, మంచి రోజు కాబట్టి కొనుక్కోవచ్చు. దీనికైతే మనకి కొనుక్కోవాలి అని లేదు, కొనుక్కోకూడదని కూడా లేదు. కథ మంచి రోజు కాబట్టి ఎప్పుడైనా సరే మనం బంగారం కొనుక్కునేప్పుడు, ఇల్లు కొనుక్కునేప్పుడు, స్థలాలు కొనుక్కున్నప్పుడు మంచి రోజులు చూసుకొని చేస్తాం కాబట్టి ఈ రోజు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు శక్తి ఉంటే కొనుక్కోవచ్చు. అద్భుతం. అయితే ఆ రోజు ప్రత్యేకంగా గౌరీదేవిని విశేషంగా ఆరాధించడం, సంపత్ గౌరీ వ్రతాలని కూడా చేసుకుంటుంటారు అక్షయ తృతీయ. గౌరీదేవి ఆరాధన కూడా ఒక్కసారి చెప్పండి, ఎలా చేసుకోవచ్చు? తప్పకుండా, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ తిథినే మనము అక్షయ తృతీయ తిథిని సౌభాగ్య తిథి అని కూడా చెప్తాము. బ్రహ్మాండ పురాణం ప్రకారము లలితాదేవి ఈ రోజు కనుక లలితాదేవిని ఎవరైతే అష్టోత్తర శతనామాలతోటి వివిధ రకములైన పుష్పాలతోటి అర్చిస్తారో వాళ్ళకి అమ్మవారు కొంగు బంగారమై కల్పతరువై మన ఇష్టకామ్యాన్ని నెరవేరుస్తుందని చెప్పి మనకి బ్రహ్మాండ పురాణంలో ఉన్న విషయం పద్మిని. సో ఈ రోజు లలితాదేవి ఆరాధన విశేషమైన పుణ్యఫలాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఓకే, అద్భుతం, చాలా బాగా తెలియజేశారు. ఖచ్చితంగా అక్షయ తృతీయ రోజు బంగారం షాపుల్లో అసలు మామూలుగా ఉండదు, తిరునాలే. అయితే ఈ రెవల్యూషన్ వచ్చినప్పుడు అంటే ఎప్పుడైతే ఇది ఒక 15 ఏళ్ల నుంచి ఉందనుకుంటా, 15 ఏళ్ల నుంచి మొదలైంది ఇది కథే. ఇప్పుడు ఈ రోజు ఏం చేసిన అక్షయం అవుతుంది కదా, బంగారం వ్యాపారులకి బంగారం పెరగడం మటుకు అక్షయం. అక్కడి నుంచి మీరు చూడండి, ఒక 15-18 ఇయర్స్ నుంచి బంగారం బాగా పెరుగుతుంది. 2005 బిఫోర్ బంగారం రేట్ ఒక రకం ఉంటే 2005 తర్వాత నుంచి బంగారం రేట్ విపరీతంగా పెరగడం ప్రారంభమైంది. సో ఇది అంటే ఎప్పుడైతే ఇలాగా కొనమని అప్పట్లో వచ్చిందో అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతుందో బంగారం అయితే పెరుగుతూ వెళ్ళి వాళ్ళకి పెరుగుతుంది. ఒకవేళ 2005లో మనం కొనుక్కున్న మన బంగారం కూడా పెరిగింది కదా, హ్యాపీ. అప్పుడు ఒక 20,000 పెట్టి కొనుక్కుంటే ఇప్పుడు 1,40,000 వస్తుంది. అవును, అవును, మామూలుగా కాదు. బంగారం అప్పుడు 20,000 ఉన్నట్టు.
తులం బంగారం అప్పట్లోనా? అనుకుంటున్నా. ఆ! నాకు కరెక్ట్ గా గుర్తులేదు. ఆ! అనుకుంటున్నాను. హ్మ్. అద్భుతం. ఏదైనా ఆ! అది చాలా టైమ్స్ అయిందని చెప్పాలి. డబుల్ డెఫినెట్. టైమ్, త్రిబుల్ టైమ్ అంటానికి కూడా హ్మ్. లేదు. హ్మ్. చాలా సార్లు చాలా టైమ్స్ పెరిగిందని అయితే చెప్పాలి. హ్మ్. సో, కొనుక్కోవాలని లేదు. అలాగని కొనుక్కోకూడదని లేదు. బంగారం దానం చేయమన్నారు. ఈరోజు యాక్చువల్‌గా దానాలకి పెట్టింది పేరు. హ్మ్. ఎంత దానం చేస్తే అంత మంచిది. హ్మ్. నీటి కుండలో మట్టి పాత్రలో నీళ్లు కరెక్ట్. దానం చేయడం, చెప్పులు దానం చేయడం, హ్మ్. గొడుగు దానం చేయడం ఇవన్నీ మనకి శాస్త్రంలో చెప్పారు. ఎంత దానం చేస్తే అంత మంచిది. హ్మ్. బీదవాళ్ళకి వస్త్రదానం చేస్తే కనుక కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది మనకి. పాపం. ఐశ్వర్యవంతులు కావాలనుకున్న వాళ్ళకి బీదవాళ్ళకి వస్త్రదానం. హ్మ్. ఇది అనాథ శరణాలయంలో చేయవచ్చు. లేదా హ్మ్. మన గుడి దగ్గర ఉన్న యాచకులకి చేయొచ్చు. హ్మ్. లేదా ఎవరో దాకా అనుకో హ్మ్. మన ఇంట్లో ఉండే మన పని వాళ్ళకైనా చక్కగా అవును. చేస్తే వాళ్ళు కూడా కట్టుకుంటారు కదా! అమ్మగారు మంచి చీర పెట్టారని అవును. చెప్పేసేసి. సో, అలాగా లోభత్వం చూపించకుండా ఆ! చేస్తే మంచిది. అద్భుతం అండి. చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా శాస్త్రం ఎలా చెప్పిందో దాన్ని గనుక అనుసరించడం మొదలుపెడితే, ఖచ్చితంగా క్రమేపీ గ్రాడ్యుయల్‌గా పెరగటం అనేది ఖచ్చితంగా ఉంటుంది. చేస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఇన్‌స్టంట్‌గా అలా అంటే ఏమో తెలీదు. లక్ ఉంటే అలా కూడా నెక్స్ట్ ఇయర్ జరగొచ్చు. లోపల హ్మ్. మార్పు చూస్తారు. చూస్తారు. నెక్స్ట్ అక్షయ తృతీయ లోపల రైట్. మార్పు చూస్తారు. రైట్. ఖచ్చితంగా నేను ఒక 7 సంవత్సరాల నుంచి ఆ! ప్రతి అక్షయ తృతీయకి ఒక సువాసినికి ఆ! తాంబూలం ఇస్తాను. తాంబూలం వస్త్ర ఇస్తారు. సహితంగా. ఆ! అలాగే ఇంట్లో పని వాళ్ళకి కూడా ఆ! సో, గ్రాఫ్ అనేది పెరుగుతుంది కరెక్ట్. ఖచ్చితంగా. ఎందుకంటే చూస్తున్నారది. మన హ్మ్. ఎప్పుడైనా శాస్త్రమే ప్రమాణం. హ్మ్. అందులో చెప్పారంటే అది ఇంకా డబుల్ టిక్కే. అందులో హ్మ్. ఇంకా అవ్వకపోవడానికి ఏముండదు. కాతే అద్భుతం. కర్మదోషం ఉంటే నెమ్మదిగా అవుతుంది. ఇప్పుడు మీరన్నారు కర్మదోషం తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇమ్మీడియేట్ రిజల్ట్స్ వస్తాయి. హ్మ్. వాళ్ళేంటంటే ఇంకా వెంటనే అదొకటి మైండ్‌లో ఉండిపోతున్నాయి. ఈరోజు ఇది చేశాను మళ్ళీ హ్మ్. నెక్స్ట్ ఇయర్ చేయాలని హ్మ్. చెప్పి. కొంతమందికి గ్రాడ్యుయల్‌గా 1 ఇయర్ లోపల ఏదో ఒక మార్పు అయితే చూసే తీరుతారు. మీరు చూడకుండా అయితే ఉండరు. అవును. సో, ఖచ్చితంగా మనం చెయ్యాలి. చేస్తే చెయ్యాలి. గదా! హ్మ్. హ్మ్. ఇన్‌స్టంట్ మ్యాగీ‌ల్లాగా ఇన్‌స్టంట్‌గా హ్మ్. వచ్చేసేవి ఇన్‌స్టంట్‌గానే పోతాయి. అలా కాదు. మనకి అంతే. చక్కగా మెల్లగా అలా వెళ్ళాలి. అక్కడ కూర్చుండిపోవాలి. అంతే. అద్భుతం. తాంబూలం ఇస్తానని అంటున్నారు గదా! ఆ! సువాసినులకి. అవును. తాంబూలం పుచ్చుకుంటారా? పుచ్చుకుంటారు అయితే కదా మా మరి. ఇంటికి రండి. ఆ! ఆ! నన్నంటున్నారు. ఈ అక్షయ తృతీయకి. లేదా నేనే వచ్చిస్తాను. షూర్. తప్పకుండా. ఓకేనా? షూర్. షూర్. అలా లాక్ చేసేద్దాం. రైట్ అండి. చాలా షూర్. చాలా కృతజ్ఞతలు. థాంక్ యూ. నమస్తే ఒక మేడం. చిన్న విషయం ఆ! చెప్పాలి. చెప్పండి. ఈ అక్షయ తృతీయ రోజు హ్మ్. అంటే కొంతమందికి ఎలాగా చేంజెస్ వస్తాయంటే, హ్మ్. ఒకళ్ళు వాళ్ళ దాని ప్రకారం హ్మ్. వాళ్ళకి ఉద్యోగం అస్సలు సరిపడదు. వ్యాపారమే సరిపడుతుంది. హ్మ్. ఈ విషయం చెప్పినప్పుడు కానీ వాళ్ళకి నెల తిరిగేసరికి ఇంత సాలరీనే పడాలి. కావాలి అదే అని వాళ్ళకి అనుకుంటారు. సెక్యూరిటీ. హ్మ్. సరే ఇంకా ఏం మాట్లాడలేదు. సో, రెగ్యులర్‌గా కన్సల్ట్ అవుతూ ఉంటారు కదా! ఎవ్రీ ఇయర్ అలాగా. సో, అక్షయ తృతీయ రోజు నేను ఇలాగే స వస్త్రదానం చేయమని చెప్పాను. వాళ్ళ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి వస్త్రదానం చేశాను. చేసిన తర్వాత అనుకోకుండా వాళ్ళకి ఉద్యోగంలో కొన్ని పాలిటిక్స్ జరిగి చికాకొచ్చేసింది. చికాకొచ్చేసి వాళ్ళంతట వాళ్ళు అనుకున్నారు. ఇంత కష్టపడుతున్నాను. ఒకళ్ళ కోసం కష్టపడే బదులు నా గురించి నేను కష్టపడితే ఎంత ఎదుగుతాను అన్న ఆలోచన వచ్చింది వాళ్ళకి. అప్పుడే ఆ టైంలోనే ఆహ్, శ్రీరామచంద్రమూర్తిది ఉత్సవం వెళ్తూ ఉందట. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని అనిపిస్తూ ఉంటే బయటికెళ్ళి దండం పెట్టుకున్నారు. ఇది రామచంద్రమూర్తి చూపించిన బాట అని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ! అప్పటినుంచి దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతూ మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా. బిజినెస్సే ఫెచ్చింగు. అప్పుడెందుకు భయపడ్డామో గూడా ఆ తెలీదు. ఫూలిష్‌నెస్‌కి యాహ్! నేను చెప్పా దేనికైనా టైం టైం రావాలి. రావాలి. అంటే ఆ ఇనిషియేషన్ చేసింది అక్షయ తృతీయ అని హ్మ్. చెప్పడానికి. అంటే విశిష్టము జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తే కనెక్ట్ అవ్వడానికి బావుంటుంది కదా! అంటే ఖచ్చితంగా. వాళ్ళ జాతకం ప్రకారం అది. ఎవరి జాతకం ప్రకారం ఏది సరిచేస్తే అక్కడ ఇంకా కంప్లీట్‌గా అది మొత్తము ఫరెవర్ ప్రాబ్లమ్ అవ్వకుండా. భూస్థాపితం అవుతున్నాం. అలా జరుగుతుంది. ఆటోమేటిక్‌గా ప్రకృతే మన చేత మన ఒళ్ళో కూర్చోబెట్టి మనం గనక మన పిల్లలకి ఎలాగైతే ఏబీసీలు అ, ఆ, ఈ, లు దిద్దిచ్చామో అలా మన చేత రాయిస్తుంది అద్భుతం. ప్రకృతి మాత. అద్భుతం. చాలా చక్కగా తెలియజేశారు. బోలెడన్ని కృతజ్ఞతలు మేడం. ఖచ్చితంగా ఇవన్నీ అందరూ చేయగలిగినవే. చేయలేనివి ఏమీ అంతే కాదు గదా! కాబట్టి ఖచ్చితంగా మన చేతిలో ఉన్నది చక్కగా చేసుకుందాం. థాంక్ యూ మేడం. నమస్తే. జై శ్రీరామ్. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.